దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో నుంచి ధ్యానిస్తున్నాము. మరి క్రీస్తునందు విశ్వసించిన వాడే జయించిన వాడు. మనము మరి విజయ పథంలో నడవాలంటే మరి క్రీస్తును కలిగి ఉండటే, ఆయన నమ్ముటే, ఆ నమ్మటం ఏంటంటే ఆయన దేవుని కుమారుడని నమ్ముటే మన జీవితాలు విశ్వాసంలో మరి వేళ్ళూనుకొని అన్ని విషయాలలో విజయం పొందుకుంటామనే విషయాలు మనము ధ్యానించాము. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసు క్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. ఇక్కడ యోహాను భక్తుడు ప్రేమ 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 అని చెప్తూ ప్రేమతో మన హృదయాలు నింపిన తర్వాత మరి రకరకాల మరి విషయాలు మనకు బోధిస్తూ మనని ఇంకా ఆత్మీయ లోతులోకి తోడుకొని వెళ్తున్నాడు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి నీళ్ళు అంటున్నాడు, రక్తం అంటున్నాడు, అంతేగాక సాక్ష్యం అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. అంటే సాక్ష్యము అనేది ఒక్కరిచ్చే సాక్ష్యము కాదు, గాని అనేక మంది క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఆ ఇచ్చే సాక్ష్యములో ఎవరు మనుషులు ఇచ్చే సాక్ష్యం ఉంది. అంతేకాదు నీళ్లు సాక్ష్యం ఇస్తున్నాయట, రక్తం సాక్ష్యం ఇస్తుందంట, పరిశుద్ధాత్మ దేవుడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడట. దేవుని కుమారుడని నమ్మువాడు మరి విజయ పదంలో నడుస్తా అంటే ఎలా నడుస్తున్నాడు? సాక్షిగా జీవిస్తూ, క్రీస్తు కొరకైన పాత్రగా జీవిస్తూ వాడు సాక్షిగా నిలబడుతున్నాడు. కానీ ఇక్కడ మరి మరి ఆ నీళ్లు సాక్ష్యం ఇస్తున్నాయట, రక్తము సాక్ష్యం ఇస్తుందట, పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడట కదా. క్రీస్తు మెస్సియా అంటే మెస్సియా అనే ఆయనను, క్రీస్తు అనే ఆయనను మరి వారు ఆ దినాల్లో ఉన్న ప్రజలు మరి చాలా మంది అర్థం చేసుకోలేకపోయారు. మరి దాని కొరకే కదా ఈ ఆది అపోస్తలులు ఈ కంకణం కట్టుకొని మరి వాళ్ళు ప్రచారం చేసుకుంటూ సువార్తను ప్రకటిస్తూ మరి దేశ దేశాలకు వెళ్ళి మరి ప్రభువును గురించిన వర్తమానము తోడుకొని వెళ్ళారు. కానీ ఈ తోడుకొని వెళ్ళక ముందు వారు ఏం చేశారంటే అక్కడ స్థానికంగా ఉన్న సంఘాలను వారు బలపరిచారు. అంతేకాదు వారికి మరి ఏది అవగాహన లోపముందో వారికి అది బోధిస్తూ వచ్చారు. ముందుగా వాళ్ళు తమ సంఘాలను మరి ఎన్లైట్ చేశారు, సత్యవాక్కుతో వారు ఎన్లైట్ చేశారు. వారిలో ఉన్న అపోహలు, వారిలో ఉన్న అనుమానాలు, వారిలో ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్ని తీసివేస్తూ సత్యం ఏంటి అని వారికి బోధిస్తూ వచ్చారు. ఇక్కడ క్రీస్తే మెస్సియా అని మరి ముగ్గురు సాక్షుల యొక్క ఉమ్మడి సాక్ష్యాన్ని ఇక్కడ యోహాను చెప్తున్నట్లుగా మనము చూడగలము. ఈ ముగ్గురు సాక్ష్యాలు, ఒకవేళ నీటికి ఏమన్నా ప్రాణం లేదనుకుంటే కూడా రక్తంలో ప్రాణం ఉంది, జీవం ఉంది. మరి పరిశుద్ధాత్మ దేవుడు కూడా జీవం కలిగిన వాడు. మరి ఆ దాన్ని కూడా జీవం కలిగిందిగా, నీళ్లను కూడా జీవం కలిగిందిగా మనము తీసుకుంటే ముగ్గురు కలిసి ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? ఆయనే దేవుని కుమారుడు, ఆయనే క్రీస్తు, ఆయనే మెస్సియా అని వారు సాక్ష్యం ఇస్తున్నారు. యేసు మెస్సియాని, మానవ రూపంలోకి వచ్చిన దేవుని కుమారుడని, ఆయన మానవ అవతారమని, మానవ రూపం దాల్చటం గురించిన సాక్ష్యాన్ని, ఆయన యొక్క దైవత్వాన్ని ఇక్కడ యోహాను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాడు. ఇక్కడ రాయబడిన ఈ మాటల్లో చూస్తే ఒక్క పదము ఈయనే. ఈయనే అంటే ఆయన ఇక్కడ మరి ఆ పదాన్ని, ఈయనే అనే పదాన్ని ప్రత్యేకంగా ఎంఫసైజ్ చేస్తున్నాడు. ఈయనే అనేది అంతకు ముందు వచనాలలో యేసు క్రీస్తును
దేవుని కుమారుడుగా పేర్కొన్న తర్వాత ఆయన ఎవరైతే దేవుని కుమారుడు వచ్చాడో ఈయన గురించి ఈ ముగ్గురు సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. నీళ్ళ ద్వారా, రక్తము ద్వారా వచ్చిన వాడు ఈయనే. ఈయనే ఎవరంటే ఈయనే యేసు క్రీస్తు అని ఆయన చెప్తున్నట్లుగా చూడగలం. యేసుక్రీస్తు వచ్చిన కారణం ఏంటి అసలు? పాపులు రక్షించటమే యేసుక్రీస్తు రాకడ యొక్క ఉద్దేశం. ఆయన మొట్టమొదటిగా ఈ భూమి మీదకి మరి వచ్చిన రాకడ కదా! దేని కొరకు వచ్చాడు ఆయన? పాపులు రక్షించటానికి. ఈ మాటలను మొదటి తిమోతి 1:15లో పౌలు భక్తుడు అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమును అయి ఉన్నది. ఆయన అసలు ఎందుకు వచ్చాడంటే ఒక ఖచ్చితమైన కారణం ఏంటంటే పాపులను రక్షించుటకు వచ్చాడు. అదే మెయిన్ థీము, మెయిన్ వాక్యము. అది నమ్మదగిన మాట. అది పూర్ణ అంగీకారముతో మనం అంగీకరించవలసిన మాట. అది ఎంతో యోగ్యమైన మాట అని ఇక్కడ పౌలు భక్తుడు సెలవిచ్చినట్లుగా మనము చూడగలము. అంటే యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడనే మాట మనము మరియమ్మకి చెప్పబడిన తర్వాత ఆమె గర్భం దాల్చటం, తర్వాత మరి క్రీస్తు ప్రభువుని ఆమె కనటం, అదంతా కూడా క్రిస్మస్ అవన్నీ కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఆయన ఎలా వచ్చాడని మనము చూస్తే 10వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ వచనములో మనము చూస్తే, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు నా కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. హల్లెలూయా. ఒక అమర్చబడిన శరీరములోకి ప్రభు వచ్చినట్లుగా మనము చూడగలము. మరి ప్రభువు మరి ఎలా వచ్చాడండి ఈ లోకంలోకి? నరావతారిగా వచ్చాడంటే మరి ఎలా వచ్చాడు ఆయన? ఒక శరీర రూపం దాల్చి వచ్చాడు. అది ఎవరిదో శరీరం కాదు, ఆయన కొరకై ఏర్పరచబడిన నాకొక శరీరమును అమర్చితివి. నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. ఈ శరీరాన్ని, అమర్చబడిన శరీరంలోకి ఆయన ఈ లోకంలోకి వచ్చాడంట. హల్లెలూయా. అంటే తండ్రి రూపాన్ని తీసుకుని లోకంలోకి వచ్చాడు. మరి తండ్రి యొక్క అభిషేకముతో, తండ్రి యొక్క మరి మహిమతో ఈ లోకానికి వచ్చాడు. రాకముందే ఆయన ఆయన కొరకు ఒక శరీరము అమర్చబడినది. ఏంటది? శరీర రూపంగా ఆయన వస్తాడనే దానిని ముందుగానే ప్రవచనాలలో రాయించబడింది. కేవలం నీళ్ళ ద్వారానే కాదు. ఇక్కడ నీళ్లు అనేది 2 రకాల సాదృశ్యం ఇస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే మొట్టమొదటిగా ఆయన తీసుకున్న బాప్తిసానికి సాదృశ్యంగా మనము చూడొచ్చు. అంతేకాదు మరి రెండవదిగా ఆయన సిలువలో మరి చనిపోయిన తర్వాత ఆయన శరీరములోంచిన కారిన నీటిని గురించి కూడా మనం అనుకోవచ్చు. ఆయన నీళ్ల ద్వారాను, రక్తము ద్వారానే వచ్చెను. నీళ్లు అనే పదాన్ని క్రీస్తు మరి బాప్తిసంగా మరి మనం అనుకుంటే గనక, ఎందుకంటే యోహాను కాలంలోని తప్పుడు బోధకులు ఏమనుకుంటున్నాడంటే, ఏ ఈయన బాప్తీసు పొందాడు అంటే ఈయన కూడా ఏమన్నా మరి పాపం చేస్తుంటాడేమో. ఇప్పుడు ఎందుకు భక్తులు మరి యొక్క అపోస్తులు ఏమని బోధ చేస్తున్నారు? మారు మనస్సు నిమిత్తమైన బాప్తీసం మీరు పొందుకోండి. యోహాను మీకు బాప్తీసం ఇచ్చాడు కానీ ఆ బాప్తీసం తర్వాత ఇప్పుడు మీరు మారు మనస్సు అనే బాప్తీసం పొందుకోండి అని చెప్తా ఉన్నప్పుడు, మారు మనసు పొందటం అంటే ఒక పాపి మరి మనస్సు మారుకొని మరి పశ్చాత్తాపపడి దేవుని వైపు మళ్ళీ బాప్తీస అనుభవంలోకి రావాలని అర్థం గనక, ఈయన కూడా బాప్తీస అనుభవంలోకి వెళ్ళాడంటే మరి ఆయన కూడా ఏమైనా పాపి అయి ఉన్నాడేమోనని తప్పుడు బోధలు ఉన్నాయట. కానీ అక్కడ కొన్ని సాక్ష్యాలు పలకబడినాయండి. ఆయన బాప్తీసులో మనము చూచినట్లయితే గనక మరి తండ్రి గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా.
కదా. అది ఒట్టిగా అనేదో నీళ్ళలో మునిగి తేలలేదు గాని అక్కడ కూడా ప్రభు ఒక మాట చెప్తాడు, నీతి యావత్తు ఈలాగున నెరవేర్చబడటానికి ఈ కార్యము మనము జరిగించాలి. యోహాను నివారింప చూస్తాడు. నేను నీకు బాప్తీసం ఏంటయ్యా అంటే అది క్రమము మరి అని చెప్పేసి ప్రభువు అతడు నివారింప చూచినా కూడా నీతి కార్యము ఇలా జరగాలని ప్రభు అతన్ని ఒప్పింప చేసినట్లుగా మనము చూడగలము. అంటే ఆయన నీటి ద్వారా బాప్తిస్మం పొందటానికి, అంటే మరి పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుకోవాలి అంటే నీటి బాప్తిస్మం అనేది అవసరము అనేది ఇక్కడ ప్రభువు దాని ద్వారా, ఆ నీళ్ళ ద్వారా బాప్తిస్మం పొందినట్లుగా మనము చూడగలము కదా. బాప్తిస్మం పొందుకున్న వెంటనే ఏం జరిగింది? పరిశుద్ధాత్ముడు పావురాకారంగా ఆయన మీదకి వచ్చి నిలిచిపోయాడు. అబ్బా చూడండి, ప్రతి చిన్న దాంట్లో కూడా దేవుని కార్యాలు ఎలా ఉంటాయో చూడండి. తండ్రి సాక్ష్యం ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా వచ్చి బాప్తీసంలో క్రీస్తు మీద నిలిచాడు. అంటే బాప్తీసము మరి తాను ఎవరిని రక్షించటానికి వచ్చాడో వారితో ఉన్న మరి ఆ నీతియుక్తమైన ఏకీభావాన్ని బయలుపరిచినట్లుగా మనము చూడగలము. ఆయన మరణము మానవులకు అవసరమైన ప్రాయశ్చిత్త కార్యాన్ని నెరవేర్చింది. యేసు కేవలం తన బాప్తిసంలో ఒక ఆమోదం పొందిన వాడు మాత్రమే కాదు గాని పాప పరిహారార్థ బలిగా నిజంగా శ్రమపడి మరణించి తన ప్రాణాన్ని అర్పించిన మానవ రూప కుమారుడై ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు యోర్దాను నదిలో మరి ఆ నీటిలో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఆయన తన బహిరంగ పరిచర్యను ప్రారంభించాడు. అక్కడ నుండి మరి ఆయన మరి ఆ మరి ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తూ మరి అక్కడ ఉన్న వారందరినీ బాగు చేసుకుంటూ తన యొక్క రక్షణ కార్యాన్ని సంపూర్ణము చేసేంత వరకు కూడా అవిశ్రాంతంగా పనిచేశాడు కదా. మత్తయి సువార్త 3:16 యేసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఈ మార్కు సువార్త మనం చూస్తే గనక వెంటనే 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 అనే పదాలు ఎన్నిసార్లు రాస్తుంటుందో, అంటే ఇంకా ఏమీ ఆలస్యం లేకుండా ప్రభువు యొక్క పనిని, దేవుని రాజ్య సువార్త పనిని ప్రారంభించేశాడండి. ఇక ఆయన ఒడ్డునకు వచ్చిన తర్వాత ఇంకా వేరే పని ఏం చేయలేదంట. ఇక రాజ్య సువార్త ప్రకటించుకుంటూ దేవుని పనిలోకి ఆయన వెళ్ళిపోయాడు. అంతేకాక ప్రభు ఏం చేస్తాడంటే ఒక సందర్భంలో నేను పొందబోయే బాప్తిస్మము అది చాలా మరి ఒక ప్రత్యేకమైనది అని చెప్తూ లూకా 12:50 అయితే నేను పొందవలసిన బాప్తిస్మమున్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను అంటాడు. అంటే నీటిలో మునిగి తేలటం కాదు గాని ఆయన పొందవలసిన శ్రమ, ఆ శిలువ మరణము చెందబోయే ముందు మరి ఆయన వెళ్ళవలసిన బాప్తిస్మం గురించి చెప్తాడు. ఆయన జెబెదయి కుమారులైన యోహాను యాకోబుతో కూడా నేను పొందవలసిన బాప్తిజము మీరు పొందగలరా అని కూడా అడుగుతాడు. అంటే ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాప్టిజం, శ్రమలతో కూడిన బాప్టిజం ఇది. ఈ బాప్తిసాన్ని ఎవరు కూడా భరించలేరు. నేను చేసే ఆ బలియాగము మరి ఆ పొందబోయే శిక్ష మీరెవ్వరు కూడా చేయలేరని ప్రభు తన శిష్యులతో చెప్తాడు. అయినను కదా వాళ్ళిద్దరూ ఎస్ మేం కూడా పాలుభాగస్తులు అవుతామని అట్టి విధంగా వారు కూడా ప్రభు కొరకు శ్రమ పడతారు. ఆయన నీటి ద్వారా మాత్రమే కాదు, రక్తము ద్వారా కూడా వచ్చాడు. అటువంటి మరి ఈ రక్తం ఏంటంటే క్రీస్తు చిందించిన రక్తానికి ఈ మాట సాదృశ్యంగా ఉన్నట్లుగా మనము చూడగలము. మొదటి మరి శతాబ్దానికి చెందిన అనేక తప్పుడు బోధకులు మరి మరి ఆయన మరి సిలువ వేయబడక ముందే ఆయన మరి ఆయన మీద చాలా తప్పుడు బోధలు చేశారు. ఆయన చనిపోయినా కూడా మరి ఆ శిలువ మరణాన్ని గుర్తించకుండా
చాలా విధాలుగా తప్పుడు బోధలు చేశారు. వారి అబద్ధ బోధకు వ్యతిరేకంగా తీవ్రంగా ఇక్కడ యోహాను వాదిస్తున్నాడు కదా! చాలా సార్లు అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త పడండి. వాళ్ళు అలా చేస్తారు, ఇలా చేస్తారని ఈ పత్రికల్లోనే మనము ధ్యానించాము. అంటే ఆ రోజుల్లో ఆ తప్పుడు బోధలనేయి ఎంత ప్రచురమవుతున్నాయంటే, ఆ విశ్వాసులు కూడా వెనక్కి తీసుకొని వెళ్ళేంతగా తప్పుడు బోధలు ప్రచారంలో ఉన్నాయి. కనుక సంఘాన్ని మరి మెళకువపరుస్తూ మరి యొక్క పత్రికలు రాసినట్లుగా మనము చూడగలము. నీరు మరియు రక్తము అని కనిపించిన ఏకైక భాగము చూస్తే యోహాను 19:34లో ఆ సందర్భములో నీరు అనేది సిలువపై క్రీస్తు మల్లెపు పోటులో నుంచి బయటికి ప్రవహించిన నీరండి. మరి మరి యోహాను మరి గ్రంథంలో ఈ బలియాగ మరణాన్ని సూచించటానికి రక్తము కూడా కారినట్లుగా మనము చూడగలము. అంటే శరీరం అంతా మరి రక్తసిక్తం అయిపోయింది. ఎక్కడ కూడా కొంచెం కూడా ఒక అణువు కూడా మరి మరి అది మరి హింసింపబడకుండా లేదు. కానీ లోపల ఇన్నర్ పార్ట్ లో ఉన్న రక్తం కూడా బయటకు వచ్చిందండి. మరి మనం చూచినట్లయితే 19:34లో సైనికులలో ఒకడు ఈటతో ఆయనను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరి రక్తము బొట్టు కూడా బయటకు వచ్చేసిందండి. రక్తమంతా కారిపోయింది. ఆ రాణువ వారు మరి ప్రభువుకి ఊదారంగ వస్త్రము ధరించి మరి 39 కొరడాలు కొట్టి ఆ తల మీద ముళ్ళ కిరీటము పెట్టిన దగ్గర నుంచి ఆయనలోంచి రక్తము ధారలుగా కారిపోతానే ఉంది. మరి సిలువలో ఆ చేతులకి కాళ్ళకి మేకులు కొట్టినప్పుడు కూడా ఆయన రక్తము ప్రవాహంగా ధారలుగా మరి కారిపోయింది. అంత శరీరంలో ఉన్న రక్తమంతా కారిపోయి ఆయన విగత జీవుడైపోయాడు. మరి తన ప్రాణాన్ని ఆయనే అర్పించి వేశాడు. అర్పించి వేసిన ప్రాణము పోయిన తర్వాత కూడా ఆ రాణువారు ఎంత క్రూరులో చూడండి. పక్కలో బల్లెపు పోటుతో పొడిస్తే ఆ యొక్క హృదయములో గుండెలో ఉన్న ఆ యొక్క మరి మరి ఆఖరిగా ఉన్నటువంటి ఆ నీళ్లు రక్తము కూడా బయటకు వచ్చేసినాయట. అబ్బా చూడండి, ప్రభు చేసిన ఈ త్యాగము, ఈ బలియాగాన్ని మనం చూస్తే మానవుణ్ణి ఎంత ప్రేమించాడు. ఆఖరి రక్త బొట్టు వరకు కార్చాడండి. తన శరీరంలో ఉన్న నీరంతా ఎవాపరేట్ అయిపోయింది. రక్తం కూడా బయటికి వచ్చేసింది. హల్లెలూయా. క్రైస్తవులు ప్రభు యొక్క రక్షణను, పాప క్షమాపణను, ఆ బలియాగాన్ని అర్థం చేసుకున్న వారే ఆయన కొరకు ఎంత నమ్మకమైన వారి వ్యక్తులుగా జీవించాలో. ఎందుకంటే అసలు ఎటువంటి రక్తం అది? అమూల్యమైన రక్తము, నిర్దోష రక్తము, నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితిరి కదా. 1 పేతురు పత్రిక 19వ అధ్యాయంలో రాయబడిన మాట మనము చూస్తే నిజంగా అసలు ఆ రక్తం మనల్ని ఏం చేస్తుందంటే 1 యోహాను 1:7లో ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మానవునికి రక్తమే ప్రాణము. ప్రభు ఆఖరి రక్త బొట్టు వరకు కాచి ప్రాణం పెట్టి మరి మనల్ని విమోచించాడు. అది ఎటువంటి రక్తము? మరి కోడెల యొక్క రక్తము కాదు, మేకల యొక్క రక్తము కాదు. తన స్వరక్తముతో ఒక్కసారే ఆయన పరిశుద్ధ స్థలములో ప్రవేశించి ఆ పరలోకమందున్న బలిపీఠం మీద తన రక్తాన్ని ప్రోక్షించాడండి. హల్లెలూయా. ఆ ప్రశస్తమైన అమూల్యమైన రక్తము చేత మనమందరం కూడా మరి మనము
విమోచించబడి ఉన్నాము. నిజంగానే క్రైస్తవుడు తన విశ్వాసాన్ని మరి ఈ నిష్పాక్షికమైన సత్యాన్ని బట్టి మరి అతనికి నిశ్చయిత కలుగుతుందండి. ఈ విశ్వాసంలో మనం వేళ్ళూనుకొని జీవిస్తున్నాం అంటే ఒట్టిగా విశ్వాసంలో మనం కొనసాగట్లా. మనకు బైబిల్ గ్రంథం దయచేసిన ఈ విషయాలను మనం విన్నవారమై, అర్థం చేసుకున్న వారమై, నమ్మిన వారమై, అందులోకి వేళ్ళూని వారమై ఒక నిశ్చయిత పొందుకొని ఆ వాక్యాల యొక్క సారాంశాన్ని మనము అనుభవిస్తూ అందులో మనము కొనసాగుతున్నాము. విశ్వాసం అనేది ఒక సాక్ష్యంపై ఆధారపడి ఉంటదండి. క్రీస్తుని గురించిన సాక్ష్యం యొక్క ప్రామాణికతే క్రైస్తవ విశ్వాసానికి మూల స్తంభము. మానవుడు స్వయంగా మరి ఈ సాక్ష్యాన్ని మరి కలిగి ఉండటానికి కేవలము క్రీస్తు శిలువలో చేసిన బలియాగమే. మరి అతను మరి దాన్ని అర్థం చేసుకోవటానికి వాక్యం తప్ప మనకి ఇంకా వేరే ఆధారమే లేదు. క్రైస్తత్వము సత్యముతో ఆధారపడి ఉన్నది. అది కేవలము క్రీస్తును గురించి మరి మనము మరి వినుట ద్వారా మాత్రమే మనలో విశ్వాసం అధికమవుద్ది. అంతేగాని మన సొంత తెలివితేటలతో ఈ సత్యాన్ని మనం గ్రహించలేము. అంటే క్రైస్తవునికి నిశ్చయిత ఇచ్చే రెండు అంశాలు ఏంటంటే నిష్పాక్షికమైన దేవుని వాక్యము మరియు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అంతర్గత సాక్ష్యం అండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుంచి సాక్ష్యం ఇస్తాడు. బయట నుంచి మనకు మరి దేవుని యొక్క వాక్యము మనకు బోధిస్తా ఉంటది. మనం చదువుతున్నప్పుడు, మనం వింటున్నప్పుడు, మనము ధ్యానిస్తున్నప్పుడు కదా, దేవుని వాక్యము కదా సజీవమైనదని రాయబడిన మాట మనం చదువుతా ఉంటే ఎంత లైవ్ గా అయిపోద్దండి ఆ వాక్యము. నిజంగా జీవముతో నిండిన వాక్యం అని మనం చదువుతా ఉంటే రియల్లీ అసలు ఖచ్చితంగా మనకి దేవుడు వాక్యము మాట్లాడుతూ ఉంటదండి. అసలు ఆ వాక్యము అసలు అది ఎంత సజీవంగా అయిపోద్దో చెప్పొద్దు కదా. మనకి సాక్ష్యం ఇవ్వటానికి దేవుని వాక్యము పరిశుద్ధాత్మ మనలో ఉండి ఇచ్చే సాక్ష్యమే. ఇక్కడ ఏమంటున్నాడు, మరి సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. నీళ్లు సాక్ష్యం ఇచ్చింది, తర్వాత వచ్చేసి రక్తము సాక్ష్యం ఇచ్చింది, మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. క్రీస్తు మెస్సియాని నిరూపించటంలో మరి మరి మూడో వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుడు సాక్షిగా ఉన్నాడు. అసలు ఈ యొక్క పత్రికలన్నిటిలో మీరు ఎరిగి ఉండుట, మీరు తెలుసుకొని ఉండుట అనే పదము 39 సార్లు రాయబడి ఉన్నదట. ఈ సాక్ష్యం అనే పదమైతే దాదాపుగా 9 సార్లు పైగా రాయబడి ఉన్నదట. దీనికి ఆత్మయే సాక్ష్యం ఇచ్చుచున్నది. అంటే ఎవరెవరు సాక్ష్యం ఇస్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ క్రీస్తు బాప్తిసమందు సాక్ష్యం ఇచ్చాడు. ఎలాగునా పావుర ఆకారంగా ఆయన మీదకు దిగి వచ్చి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. అంతేకాదు అపోస్తలులు సాక్ష్యం ఇస్తా ఉన్నారు. ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? అపోస్తల కార్యము 5:31 చూస్తే ఇశ్రాయేలునకు మారు మనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించున్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులై ఉన్నామని చెప్పిరి. ఎవరెవరు సాక్షులై ఉన్నారట? వ్యక్తులుగా వారును పరిశుద్ధాత్మ దేవుడు కూడా సాక్షిగా ఉన్నారని వారు మాట్లాడుతున్నాడు. అసలు క్రీస్తు ప్రభువే తనను గురించి సాక్ష్యం ఇచ్చుకుంటాడు. ఆయనను ఎవరు నమ్మరు. అందుకే ప్రభు మరి యోహాను సువార్త 5వ అధ్యాయము మరి 31 నుంచి చూస్తే మరి నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటే అది సత్యమైన సాక్ష్యం కాదు. నన్ను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు వేరొకడున్నాడు, ఆయన ఇచ్చే సాక్ష్యము సత్యము. మరి అంతేకాదు యోహాను
బాప్తిస్మిచ్చే యోహాను కూడా నన్ను గురించి సాక్ష్యం ఇచ్చాడు. నేను మనుషుల యొక్క సాక్ష్యం అంగీకరించను కానీ మీరు రక్షింపబడవలనని ఈ మాటలు మీతో చెబుతున్నాను అని చెప్తూ అక్కడ ఏం చెప్తాడంటే 36లో, యోహాను కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి నాకు ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరమును వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు. అంటే ప్రభు తన గురించిన సాక్ష్యాన్ని, నేను మనుష్య కుమారుడును, దేవుని కుమారుడును, నాది ఈ లోకం కాదు, తండ్రి యొద్ద నుంచి వచ్చాను, మళ్ళీ ఆయన దగ్గరికి నేను వెళ్ళిపోవాలి, ఆయన ఏం చూపించాడో అదే నేను చేస్తున్నాను, ఆయన ఏం మాట్లాడారు అదే మాట్లాడుతున్నాడని పదే పదే చెప్తే ఎవరు ఆయన మాటలు వినలా. కానీ ఇక్కడ చివరికి ఏమంటున్నాడు, నన్ను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు నా తండ్రియే కదా. తండ్రి మరి 3 సందర్భాలలో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఆ రూపాంతర స్థితిలో మరి ప్రభు అక్కడ రూపాంతరంగా కొండ మీద ఆయన రూపాంతరం చెందినప్పుడు అక్కడ చెప్పాడు. బాప్తిస్మం తీసుకున్నప్పుడు చెప్పాడు. మరొక సందర్భంలో కూడా మరి ఆయన మరి గురించి మాట్లాడితే మరి విన్న వాళ్ళట ఉరిమాడు, పైనుంచి ఒక ఉరుము శబ్దం వచ్చిందని విన్నారట గాని ఆయన స్వరం ఏంటో మానవులు గుర్తించలేదు. ఇక్కడ అందుకే అంటున్నాడు, ఎవరు ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. నేను మాత్రమే పరలోక సంబంధిని గనక నేను విని చూచి మీకు సాక్ష్యం ఇస్తున్నానని ప్రభు చెప్పాడు. ఆటగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ సాక్ష్యం అనే పదము మనము చూచినట్లయితే 10 సార్లు పైగా 5:31 నుంచి 37 వరకు రాయబడినట్లుగా మనము చూడగలము. అంటే సాక్ష్యం అనేది క్రైస్తవ జీవితానికి ఎంత ప్రాముఖ్యమైన విషయమో చూడండి. సత్యానికి సంబంధించి పరిశుద్ధాత్మయే నిశ్చయాత్మకమైన సాక్షి. పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య, ప్రధాన పరిచర్య ఏంటంటే క్రీస్తును మహిమపరచటమే. ఎందుకంటే ఆయన ఇచ్చే సాక్ష్యము సత్యము. హల్లెలూయా. అపోస్తలులు తమ సొంత సాక్ష్యము దాటి పరిశుద్ధాత్మ సాక్ష్యం వైపు తమ దృష్టిని మళ్లించారండి. సత్యాన్ని బయలుపరిచే వాడు పరిశుద్ధాత్ముడే. బైబిల్ రాయబట్టానికి మూలకర్త ఉన్నాడు కదా. మరి భక్తులు పరిశుద్ధాత్మ మూలంగా మరి పలికారు, రాశారు కదా. దేని మూలంగా ఈ వాక్యము మన చేతిలోకి వచ్చింది? దేవుడు ఆత్మ మూలంగా ఈ వాక్యాలన్నీ పలుకుతా ఉన్నాడు. అవన్నీ కూడా లిఖించబడినాయి కదా. ఆది కాండం నుంచి ఆ పంచకాండములు ద్వితీయోపదేశ కాండం వరకు దేవుడు చెప్తా ఉన్నాడంట. మోషే రాసుకుంటా వెళ్ళిపోయాడంట. ఎన్ని విషయాలు అందులో రాసి ఉంటాయండి. అసలు మొట్టమొదటి అధ్యాయము అసలు ఎన్ని పరిశోధనలు ఎన్ని వేల సంవత్సరాల నుంచి చేస్తున్నారట. ఆ సృష్టి యొక్క క్రమము గురించి మరి వారు ఎంతో రీసెర్చ్లు చేస్తున్నారట. కానీ ఇప్పటికీ ఒక సృష్టికర్త ఉన్నాడు. అది సృష్టి ఏదో డార్విన్ సిద్ధాంతంలోంచి రాలేదని ఇప్పుడు సైంటిస్టులు రుజువు పరుస్తా ఉన్నాడు. అంటే వాక్యము సత్యం అనేది, ఈ సత్యము పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడింది. సత్య స్వరూపుడైన మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ పని ఏంటంటే క్రీస్తును మహిమపరచటమే. పరిశుద్ధాత్మ మన మానవ ఆత్మతో అనేక విధాలుగా సాక్ష్యం ఇస్తాడండి. మొదటిగా మనము దేవునికి చెందిన వారమని, ఆయన పిల్లలమని సాక్ష్యం ఇస్తాడు. రోమా 8:16లో చూస్తే మనము దేవుని పిల్లలమని
ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మనకి ఎంత గొప్ప కన్ఫర్మేషన్ చూడండి. మనము దేవుని పిల్లలమని మనలో ఉన్న ఆత్మ మనకు బోధిస్తా ఉంటది. యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద డాటర్ ఆఫ్ గాడ్ కదా. అసలు ఈ మాటలు మనలో నుంచి మనకు వినిపిస్తూ మన ఎంత బలోపేతం చేస్తాయండి. ఎవరు చెప్తారు? అవును కదా. మన అమ్మా నాన్న తల్లిదండ్రులుగా మనం ప్రేమించవచ్చు, కానీ ఇంకెవరు మన ప్రేమిస్తారు? కానీ తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడుగా మనలో ఉండి, నీవు నా కుమార్తెవని ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు కదా. ఎస్ యు ఆర్ మై చైల్డ్ అని మాట్లాడతాడు. ఎంత గొప్ప కృప పొందుకున్నామని. మనము ఈ యొక్క కృపను మనము ఎంతగా అర్థం చేసుకున్నా ఇంకను ఆ లోతులోకి వెళ్ళి ధ్యానించే కొలది ఈ సత్యమందు మనము నిలకడగా ఉంటాము, ఆయనకు సాక్షులై ఉంటాము. యేసుక్రీస్తు ప్రభు నేనే సత్యం అని చెప్పాడు. నిజంగా ఆయనే సత్యము. దేవుడు సత్యవంతుడు అన్నాడు, నేను సత్యవంతుడు అన్నాడు. కానీ మరి పరిశుద్ధాత్మ దేవుడు కూడా సత్య స్వరూపుడు అని మరి క్రీస్తు ప్రభువే తన మాటలలో మరి మాట్లాడినట్లుగా మనము చూడగలము. అంటే ఆయన ఎవరు అంటే గనక 14:16 చూస్తే యోహాను సువార్తలో, ఆయనే సత్య స్వరూపి అయిన ఆత్మ, ఆయన మీతో నివసించును, మీలో ఉండును. 15:26 చూస్తే ఆ తండ్రి నుండి వచ్చు సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. అంతేకాదు 16:14 అంటాడు, ఆయన నాకు చెందిన వాటిలో నుంచి తీసుకొని మీకు తెలియచేయును గనక ఆయన నన్ను మహిమపరచును. పరిశుద్ధాత్మ సాక్ష్యమిచ్చుడు ద్వారా ఏమి జరుగుతుంది? క్రీస్తు ప్రభును మహిమపరుస్తున్నాడు. మనము సాక్ష్యమిచ్చుడు ద్వారా ఏమి జరుగుతుంది? క్రీస్తు ప్రభుని మనం మహిమపరుస్తున్నాం అంటే దేవునిగా ఆత్మ కుమారునిగా ఈ లోకానికి వచ్చిన క్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చాడనేది, ఆయన మాత్రమే దేవుడు అనుగ్రహించిన ఏకైక రక్షకుడని ఆయన సాక్ష్యము దృఢపరుస్తున్నట్లుగా మనము చూడగలము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. అంటే సత్యవంతుడైన క్రీస్తును మనము చాలా తెలుసుకొని ఉన్నాం. వినుట ద్వారా, గ్రహించడం ద్వారా, బైబిల్ వాక్యము ధ్యానించడం ద్వారా. ఇవన్నీ మనకి ఎవరు బోధిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ యొక్క ధ్యేయం ఏంటంటే క్రీస్తును మహిమపరచుటే. పరిశుద్ధాత్మ మరి ఏ కార్యము అక్కడ జరిగిన పరిశుద్ధాత్మ ద్వారా ఒక స్వస్థత జరిగిన, ఒక అద్భుతం జరిగిన ఎవరికి మహిమ ఆరోపించాలి? క్రీస్తు ప్రభుకి. యేసు నామములో కదా. పరిశుద్ధాత్మ దేవుడే అక్కడ అద్భుత కార్యము జరిగించినా కూడా మహిమ పొందవలసింది క్రీస్తు ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా తన్ను తాను మహిమపరచుకోడండి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ కూడా మన ఆత్మలకు రక్షకుని గాను, మన పోషకుని గాను, మరలా మన లోపల అంతర్గతంగా మన బలపరిచేవాడుగా ఉన్నట్లుగా మనము చూడగలము. మనము ఆయన కోసం ఏమి చేస్తున్నామో కాదు కాదు కానీ ఆయన మన కోసం ఏమి చేశాడో దాన్ని గురించి మనము సాక్ష్యం ఇచ్చుటే, ఆయన మహిమపరచుట. మనం ఏం చేయగలమండి ప్రభుకి? అసలు ఏమైనా మనం చేయగలమా? కాదు, మనం బోస్ట్ చేసుకుంటాం. ఇంత సేవ చేస్తున్నాను, ఇంతకి సువార్త ప్రకటించాను, ఇంతమందికి ప్రార్థన చేశాను, ఇన్ని స్వస్థతలు జరిగినాయి. అవన్నీ మన సొంత శక్తి చేయగలమా? యేసు నామములోనే అవన్నీ మనం ఏమైనా చేయని పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే. ఈ లోకంలో విజయవంతమైన జీవితంలో జీవించాలంటేనే ఆత్మదేవుని సహాయము కదా, వాక్య దేవుని సహాయం. ఇది లేకుండా మనం ఏమి చేయగలము? ఆయన మన కోసము ఏమి చేశాడో నొక్కి చెప్పగలిగినప్పుడే, అప్పుడే క్రీస్తును మనము మహిమ పరుస్తాము. మనము ఆయన కోసం ఏమేమో చేశామని చెప్పటం అది స్వార్థంతో కూడిన పనండి. ఆయన మన కోసము ఏమి చేశాడో నొక్కి చెప్పటం అనేది ఏంటంటే క్రీస్తు కేంద్రితమైన
కార్యమైనట్లుగా మనము చూడగలము. నీళ్లు సాక్ష్యం ఇస్తా ఉన్నాయి, రక్తము సాక్ష్యం ఇస్తా ఉన్నది, పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, ఆది అపోస్తలు సాక్ష్యం ఇస్తున్నారు. మరి నీ నా సాక్ష్యం ఏంటి? మరి మనము ఏ విధంగా క్రీస్తు కొరకు సాక్షులుగా నిలబడుతున్నాం? ఈ ఉదయ కాలము మనలో మనం ప్రశ్నించుకుందాం. ఏ విధంగా నేను ప్రభుకి సాక్షిగా జీవిస్తున్నాను? ఆయనను మహిమపరిచే విధంగా నా జీవితాన్ని మలుచుకుంటున్నాను. మరి ఏ విధంగా నా జీవితం ద్వారా క్రీస్తుకు మహిమ కలుగుద్ది? ఆ నా సాక్ష్యము ద్వారా ప్రభు వైపు అనేక మందిని ఆకర్షించగలను అనే మరి ఈ యొక్క తీర్మానంతో వారితో పాటు మనం కూడా సాక్షులుగా నిలబడటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.